సురేష్ బాబు, సురేష్ అమ్మా, అర్థమైంది కదా తల్లి నీకు? యేసుప్రభుని ఎందుకు నమ్ముకోవాలంటే పాపాలు పోవడానికి, పరిశుద్ధంగా బ్రతకాలి. ఇప్పుడు గొర్రెలను చక్కగా పోవాలంటే వెనక ఎవరు ఉండాలా? కాపర్ ఉండాలా. కాపర్ లేకపోతే గొర్రెలు ఎట్టంటే అట్టపోతాయి. మనం కూడా ఎలా అంటే అలా జీవించకుండా ఒక మంచి పద్ధతిలో చక్కగా జీవించడానికి, మంచిగా బ్రతకడానికి ఒక కాపర్లో ఉంటాడు మనకైనా. చచ్చిపోతే ఎవరు దిక్కు? భార్య, భర్త, ఆస్తులు, అంతస్తులు ఎవరు రారు. అప్పుడు దేవుడు దిక్కు. దేవా, నా తప్పులు క్షమించు, నన్ను రక్షించు, నన్ను కాపాడు తండ్రి అని మనం దేవాది దేవుని దగ్గరికి క్షమాపణ కొన్నామనుకో, దేవుడు మనల్ని క్షమించి రక్షించి మరో లోకానికి వెళ్ళిపోతాం. మనం ఈ లోకం మనకు శాశ్వతం కాదు. చచ్చిపోతే మరో బ్రతుకుందమ్మా. అందుకే దేవుడు యేసుప్రభువును మృతుల్లోంచి లేపినాడు. ఎందుకు లేపినాడంటే, ఎందుకు బ్రతికించినాడంటే యేసుప్రభులాగా బ్రతికితే మీకు కూడా మరో బ్రతుకుందని చెప్పడానికి ఆయన మృతుల్లోంచి లేపినాడు. సరేనా తల్లి? మరో బ్రతుకుందమ్మా. ఇది శాశ్వతం కాదు. ఈ చిన్ని జీవితాన్ని దేవుడు కొరకు ఇస్తే దేవుడు పెద్ద జీవితం ఇస్తాడు. ఒక విత్తనం, చచ్చిపోయిన విత్తనం భూమిలో పోయి మళ్ళీ బతుకుతుంది. మరి మనకడ బ్రతుకుందని చెప్పడానికే విత్తనాల్లో ప్రకృతిలో పాఠం, ప్రభు ద్వారా పాఠం ఎన్ని నేర్పించినాడు దేవుడు. దేవుడు నమ్ముకోమ్మా. కులం మతం లేదు మనకు. యేసుప్రభు మంచి మార్గం, కానీ కులం మతం కాదు. మనమందరం ఒకటే. వాళ్ళందరూ చక్కగా ఒకటే అని బ్రతికితే ఎంత బాగుంటుంది జీవితం. మంచి తల్లి, దేవుని మాట్లాడినందుకు నీకు వందనాలు. ఉంటానమ్మా. బాబు సురేష్, కొడుమూరులో ఈరోజు సువార్త ప్రకటించినాం. సరేనా? ఓకే. ఇలా చూడు, ఎక్కడ సువార్త ప్రకటించినాం? కొడుమూరులో సువార్త ప్రకటించినాం. ఓకే, ఉంటాను మరి.